నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. గత 20 సంవత్సరాలుగా యోగాలో ఎంతో మందికి శిక్షణనిస్తూ అలాగే వారు ఆరోగ్యంగా అనునిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తున్నటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారు జాయ్ ఆఫ్ యోగా అకాడమీ ఫౌండర్ అలాగే డైరెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి యోగాతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మిస్ కాకుండా చూడండి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మనం చూస్తూ ఉంటాం యోగా అనేది చాలా మందికి నేర్చుకోవాలని ఉంటుంది. కాకపోతే యోగా అనేది చాలా లాంగ్ ప్రాసెస్, చాలా దీర్ఘకాలంగా నేర్చుకుంటూనే ఉండాలని చెప్పేసి షార్ట్కట్లో చాలామంది వాకింగ్లకని జిమ్లకని వెళ్తూ ఉంటారు. సో అది కూడా 6 months 5 months తర్వాత డ్రాప్ అవుతూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళకి ఎటువంటి లాభం ఉంటుంది, మీరేం చెప్తారు? యోగా ద్వారా ఎన్ని రోజులు చేయాలి అన్నది మనం పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు యోగాలోనే ఉండాలి. ఓకే, అది అసలు ఇన్ని రోజులు చేయొచ్చు, ఇన్ని రోజులు చేయకూడదు అనేది అలా ఉండదు. మనం ఎన్ని రోజులైతే తింటున్నామో, ఎన్ని రోజులైతే శ్వాస పీల్చుకుంటున్నామో, ఇవి మానేసినప్పుడు అది మానేయాలి. అది సో ఇది ఎప్పుడు నిత్యం జరిగేదే. దీంట్లో మార్పు మానడాలు అని అంటే అలాంటివి ఏమీ ఉండవు. అయితే చేంజ్ మనుషులం కాబట్టి ఒక చేంజ్, కొద్ది రోజులు యోగా చేయడం, కొద్ది రోజులు జిమ్ చేయడం, కొద్ది రోజులు ఏరోబిక్స్ చేయడము, లేకపోతే ఇలాంటివన్నీ మార్పులు చూస్తూ ఉంటారు. ఒక డిఫరెన్స్ తెలియాలని, కొత్తదనం ఒకటి కావాలి శరీరానికి కావాలని అలా జనరల్గా వెళ్తూ ఉంటారు. అయితే ఇవి యోగా తప్పించి మీరు జిమ్కి వెళ్ళినా, ఏరోబిక్స్ చేసినా, జుంబా చేసినా, లేకపోతే వాకింగ్ చేసినా, లేకపోతే టీవీ చూసి కొన్ని ఆసనాలు అవి నేర్చుకుంటే అలా చేసినా, ఒక నిపుణుల ద్వారా నేర్చుకుంటే ఏమవుతుందంటే యోగా అనేది ఇవన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పిన దాంట్లో స్పోర్ట్స్ వాళ్ళు, కల్చరల్ వాళ్ళు కూడా చేస్తారు అని అంటే బేసిక్గా బ్రెత్ కంట్రోల్. బ్రెత్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో మన మైండ్, మన యాక్టివిటీ, మన ఫిజికల్ కమిట్మెంట్, స్పిరిచువల్గా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది యోగా ద్వారా. అంటే మనం ఏం చేస్తున్నాము అన్నది అనాలిసిస్ బాగా చేసుకుంటాం. సో అందుకని ఇందులో మానేయడాలు చేయడాలు అనేది అలాంటివి ఏమీ ఉండవు. ఖచ్చితంగా ఎవరు చేసినా మళ్ళీ వెనక్కి యోగాలో రావాల్సిందే. జిమ్లో చేసినా వాళ్ళు డంబుల్స్ ఎత్తినా ఏమేమి చేసినా అది బ్రెత్తో చేస్తే యాక్టివిటీ మజిల్ బేస్డ్గా ఉంటుంది. అది ఆ మజిల్ అదే. ఇది ఏంటంటే ఇంటర్నల్ కనెక్టివిటీ. యోగాలో ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ బాగా పెరిగి దెన్ అది మనకి ఇంకా రైట్ పాత్లోకి తీసుకెళ్ళేది, అది స్పిరిచువల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే లేడీస్లో వచ్చేసరికి పలానా ఏజ్ వరకే చేయాలని ఏమైనా ఉంటుందా మేడం? అంటే యోగా చేయడం వల్ల మహిళల్లో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? అదే ముందుగా చెప్పినట్టుగానే మహిళలు, మగవాళ్ళు అనేది అట్లాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు డూ యోగా. ఏంటంటే ఇది ఇండివిజువల్ సోల్, ఇంకోళ్ళతో కంపారిజన్ ఉండదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లోకి వెళ్తే మన ఫ్రెండ్ ఒక 40 రిపిటేషన్స్ చేశారనుకోండి, వీడు ఇంకొక 45 చేస్తాడు. యోగాలో అలా ఉండదు. మన శరీరాన్ని బట్టి మనం ఎంత చేయగలుగుతున్నామో, పెద్ద పెద్ద ఆసనాలు వేయడము యోగా కూడా కాదు. అది మన స్కిల్, మనం ప్రాక్టీస్ చేసుకున్న స్కిల్. అదే మనం మన శరీరాన్ని బట్టి మనం లావుగా ఉన్నా, ఇప్పుడు నేను చాలా లావుగా ఉన్నాను, ఒక ఆసనం పశ్చిమోత్తానాసనం వేశాను, ఎక్కువగా వంగలేకపోయాను ముందు వరకు. కానీ నా శరీరాన్ని బట్టి నేను ఎఫర్ట్ పెట్టి ఏదైతే బెస్ట్గా చేయగలిగానో అది నా బాడీకి రిజల్ట్ ఇస్తుంది. అంతేగాని పక్కన వాళ్ళని చూసేలాగా నేలకి భూమిలోకి వెళ్ళేంత వరకు వేయలేకపోవడం అన్నది కాదు. అందుకే ఎంత బ్యూటీ అంటే ఈ యోగాలో ఎవరైనా సరే ఎప్పుడైనా ఏ క్లాస్లో అయినా అటెండ్ అయిపోవచ్చు. ఇందులో సీనియర్స్, బిగినర్స్ అట్లా ఏమి ఉండదు. ఒక ఆసనం తీసుకుంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కొంతవరకు వేస్తాడు, అది అనుకుందాం. కొంచెం ఒక 6 నెలలు, సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేసిన వాడు ఇంకొంచెం బెటర్గా అవేర్నెస్తో చేస్తాడు. ఇంకొక 4-5 ఏళ్ల నుంచి అదే ఆసనం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఇంటర్నల్గా చదువుతూ ఉంటాడు లోపల నుంచి, నా బ్రెత్ ఎలా కనెక్ట్ అవుతుంది, నేను ఎలా చేస్తున్నాను అని. అలా ఇంకా బాగా చాలా కాలం నుంచి ఒకే ఆసనాన్ని ప్రాక్టీస్ దాని మీద మాస్టర్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మెడిటేట్ చేస్తారు. ఆ పోస్చర్లో మెడిటేట్ చేసి ఇలా దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని పొందుతారు. సో ఒకే ఆసనం ఎవరైనా సరే, ఇవాళ జాయిన్ అయిన వాళ్ళే, 25 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి ఆర్ ఎలిజిబుల్ టు డూ యోగా అనమాట. అది అలాగే ఆడవాళ్ళు కానీ ఎవరి బెనిఫిట్స్ని బట్టి వాళ్ళు అలా ఆసనాలు, ఆ టీచర్ చెప్పే కాన్సెప్ట్ని బట్టి అలా నడుస్తుంటుంది ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యోగా అంటే ఏంటి, యోగా ద్వారా ఎటువంటి లాభాలు పొందొచ్చో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ నర్మదా. థ్యాంక్ యూ టు మ్యాక్స్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.